అసలు కవితకు ఏది వీళ్ళని ధిక్కరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సొంత కుటుంబాన్ని ధిక్కరించేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, సో దానికి నేను చెప్తున్నటువంటి కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి దానికి కొన్ని ఆధారాలు ఇప్పుడు మీ ముంగట పెట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేసినటువంటి కవిత ఎవరైతే ఉన్నారో ఆమెని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆమెను చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు ఆమెను సంరక్షిస్తూ ఉన్నారు. అది ఏది కంచం పొత్తు మంచం పొత్తు పంచాయతీలో ఈల పొత్తు బయటపడ్డది. కాంగ్రెస్ పొత్తు కవిత పొత్తు బయటపడుతుంది. ఇలా ఏది రేవంత్ రెడ్డి పొత్తు ఈమె పొత్తు బయటపడ్డది. సో వీళ్ళ పొత్తు ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, ఈ అన్ని అంశాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమం పీక్ నడుస్తున్నటువంటి టైంలో 2010 అనుకుంటా, 2010-12లోనో రేవంత్ రెడ్డి గారికి కవితకు సోపతి కలిసింది, వ్యాపార సోపతి. సో కవితకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయా, ఏం జరుగుతూ ఉంది, ఒకసారి డాటాతో సహా మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పండుగ చేసుకోరు ఇలా. దేవనపల్లి కవిత అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాన్ని మనం ఒకసారి చూద్దాం. దీంట్లో ఒక డాక్యుమెంట్ని పరిశీలిస్తే మనకు గతంలో కూడా చాలామంది దీనిపైన చర్చ పెట్టుకున్నారు అనుకో, ఇదేం అదని కాదు, కానీ ఒక వార్తను ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాన్ని మళ్ళీ తీసుకుంటా ఉన్నాం. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆరోపణలు చూస్తే ఇగో ఇది ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్ట్ షీట్. ఒకసారి కంపెనీ ఓవర్వ్యూకి సంబంధించి ఒక కంపెనీలో డైరెక్టర్లుగా అనుముల రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సృజన్ సూదిని అని చెప్పి వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఇనిషియల్ డైరెక్టర్ ఎట్ ఇన్కార్పొరేషన్ అని చెప్పి 2010లో రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయ్యిండు. అయితే 2012 కంటే ముందు దాంట్లోంచి ఎగ్జిట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత సృజన్ సూదిని. అంటే ఈ సృజన్కి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక భారీ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చింది చూసినాం. అంటే అర్హత లేకపోయినా ఈ కంపెనీకి ఒక కాంట్రాక్ట్ తగ్గేటట్టు చేసింది చూడు. సో ఇక్కడ వీళ్ళ బంధం కనిపిస్తూ ఉంటుంది మనకు కార్పొరేట్ లెవెల్లో. కల్వకుంట్ల కవిత, తర్వాత యనుమల రేవంత్ రెడ్డి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇది నా డాక్యుమెంట్ కాదు, ఇది ఏది వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే. సో వీళ్ళు ఒక కంపెనీలో డైరెక్టర్లుగా ఉంటారు. సో ఈ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ పేరుతో రిజిస్టర్ అయింది, ఈ ఒక్క కంపెనీ ఉందా, ఇంకేమైనా ఉన్నాయా?